ఇది ఆఫీసా లేక స్వాములోరి మఠమా? ఏమిటి ముఖం నిండా బొట్లు? సార్ దేవుడు సార్. ఇక్కడ పనిచేసేది నువ్వా దేవుడా? తుడిచే చేతబడి చేసేవాళ్ళగా వేషాలతో ఊరినే ఏమాత్రం చూస్తుంటారు. పద. న్యూ ట్రైనీ సార్. ఏంటి మ్యాన్ ఇది? ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నావు కదా, గుడికి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకొని రావచ్చుగా. ఆ నుదురు చూడు, రింగ్ రోడ్ లాగా. నేను కూడా అదే చెప్పాను సార్. ఓకే, కీర్తికి చెప్పి ఇతనికి ట్రైనింగ్ ఇప్పించు. సార్ కీర్తి? యు సెడ్ కీర్తి? సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా, నా కీర్తినిచ్చాడు. ఆ అమ్మాయి ఏదో టైప్, జాగ్రత్త. రా కీర్తి, యువర్ ట్రైనింగ్. What's your name? What's your name? మేడం నన్ను మర్చిపోయారా? ఆ రోజు మీరు ఇంటర్వ్యూలో. Hello. What's your name? గణేష్. Oh. Oh, మీరేనా ఆ రోజు గ్రూప్ డిస్కషన్లో తెలుగులో మాట్లాడింది? ఎస్ మేడం, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు మీరే ఇంటర్వ్యూలో నాకు కొంచెం హెల్ప్. ఆ రోజు ఏదో ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పాను, బట్ ఇక్కడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. లెర్న్ క్విక్లీ, ఓకే? హియర్, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ ఫైల్స్. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. వాట్? ఎందుకు నిలబడ్డారు? హలో, ఇది స్కూల్ కాదు వేలు పెట్టి దిద్దించడానికి. హలో, టేక్ యువర్ ఫైల్. వాట్ ఆర్ యు మ్యాన్? అయితే నాకంట కట్టారేంట్రా దేవుడు. ఎందుకు అలా తిట్లేంటావు? నాకేం అర్థం కావట్లేదురా. ఆవిడేమో ఓపికగా చెప్పలేదు, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఈ ఆఫీసులో ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. నువ్వు వెళ్ళి కరెక్ట్గా ఆమె దగ్గర ఇరుక్కున్నావు చూడు. ఇవిగోండి, ఇందులో బేసిక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ చదవండి చూసి. 1 2 3 4 బుక్స్. బీ కేర్ఫుల్, నాకు నెక్స్ట్ వీక్ కావాలి. బుక్స్కి ఏదైనా అయిందో. సరే, ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళండి. నో కార్, ఓకే? రాము, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఆఫీస్ కార్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ పర్సనల్ యూస్. చెప్పాను మేడం, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అని? అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. వాట్ డు యు మీన్? ఏం లేదండి, మీరు వెళ్ళండి. గో గో. యు హలో, వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఐ యామ్ యువర్ సుపీరియర్ ఎట్ వర్క్. యు షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఓకే? అదర్వైజ్ హలో మేడం, మేడం ఇది ఆఫీస్ కాదు, రోడ్డు. ఇక్కడ మీరు నాకు ట్రైనర్ కాదు, ఓకే? ఇది స్వతంత్ర దేశం, నేను ఏదైనా మాట్లాడొచ్చు. రిలాక్స్ రిలాక్స్. అరే, అప్పుడప్పుడు కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. బాయ్. ఏది, మీరు కూడా ఒకసారి బాయ్ చెప్పండి. స్టూపిడ్. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కిన్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. రేయ్, ఆ రాముడు గాళ్ళు అంటూ ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టగేనండి. ఎల్లరా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45.
మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంపదెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్ల నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? నీ అబ్బా. హలో, శ్యామ్ సనగల్ హియర్. సార్, అనిల్ గారు నెక్స్ట్ ఆల్బమ్ మీకే చేస్తారట. ఓ, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. గుడ్, వెరీ గుడ్. ఏంటి సార్ శుభవార్త? మీ ఆవిడ గారు నెల తప్పిందా ఏంటి? నేను ఇండియాకి వచ్చి 6 months అవుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ సార్, ఇంతకా గుడ్ న్యూస్ ఏంటి? ఆల్బమ్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలన్న బుద్ధి మీకెందుకు పుట్టింది సార్? క్యాచ్ దిస్. ఓహో, దురద పడుతుందా? ఓరి కుర్రా, వెనకాల చూడు. శ్రీదేవి బోని కపూరు, శ్యామ్ శనగల ఆ పక్కన ఎంటీ శనగల. అక్కడ హీరోయిన్ రావాలంటే నేను నిర్మాత అవ్వాలి. అందుకే ఈ ఆల్బమ్ చేస్తున్నాను. దీన్ని బట్టి నీకేమర్థమైంది? హీరోయిన్ కి మొగుడు అవ్వాలంటే ఆల్రెడీ ఒకసారి పెళ్ళయి ఉండాలి. అందుకే కదా అమెరికాలో పెళ్లి చేసుకుని ఇండియా పారిపోయి వచ్చాను. సార్, ఈ హీరోయిన్లు అందరూ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు సార్? అర్థం కాలే. ఎక్స్పీరియన్స్ మోర్ పర్ఫెక్ట్. మళ్ళీ అర్థం కాలే సార్. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాను. ఇప్పుడు బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి, ఏమిటండి వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలి. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు. ముందు మీరు రెండు, అబ్బాయి వచ్చే వేళ అయింది. ఆ డ్రెస్ మార్చుకోండి. రైట్, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న, ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అరిచేతో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరి ఉంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాను, చేతుల్లో పెడుతున్నాయి. నోరుమై, అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అయ్యో, అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావురా. అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలంకల్, నీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉండు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు, బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ, ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది. ముందు బాబు లోపల రాని. బాబు, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావో ఏమో. ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోంచేయాలి. భోంచేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని.
అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. నువ్వు ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. ఇక మాట్లాడకుండా వచ్చాయి. ఇదిగోరా, 4 ఏళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను, అయిపోయినట్టే పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే కానీ నా చేతికి వచ్చి గవ్వ కూడా ఇవ్వరు. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంక్ లో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రే, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో పోయి 20% వడ్డీ ఇస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ చదువుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజార్న పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు, టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో. మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. శాడిజం అండి, శాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నేను విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. మీ తాత మీ నాన్నలాగా ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు తెస్తావు. అమ్మో, అలా భయపెట్టకండి, అవసరం నాకుండే ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డిస్తుంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి? వస్తానండి, నాకు అవతల చాలా పని ఉన్నాయి. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఎంతేమని చెప్పు కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తుందెవరా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకు కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడరా తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులేని చెప్తాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా. అదే
అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూసాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే. అన్నా ఏంట్రా చూసేళ్ళన్నా నూనెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి. ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో, నేను పెడతాను. నీ వింత టెస్టుల్లో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే. హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా, చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఏమో కుట్టు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అన్ని హలో. రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ. మీరు నాకు నచ్చారు. అబ్బే వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను. అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం నాకు బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి, అది ఎప్పుడు నీలాంటి పిచ్చి టేస్ట్ ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు మూయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి. ఓకే బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతావు? నవ్వవే, నీలాంటాడు ఒకడు ఉన్నాడనేగా. పద. ఏంట్రా ఇడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఇడి హీ అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. వాట్? నువ్వు పొట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చాచే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్ళి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దాని చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టున చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీల, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడు వస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొర ముక్కు నువ్వు? నీకు పెద్ద ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ 2 చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి
హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే గాని ఇవ్వను. ముందు మీరంతా పైకి లేవండి తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది, లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటో చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.